వర్షాలు ఆలస్యమైన కాలువలు చెరువుల కింద సాగునీరు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో రైతులు మధ్యకాలిక వరి రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది. ప్రస్తుతం ప్రాచుర్యంలో అనేక మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలున్నాయి. ప్రాంతాలకు అనుగుణంగా వాటి గుణగణాలను పరిశీలించి సాగుకు ఎంచుకోవచ్చు. ఖరీఫ్కు అనువైన మధ్యకాలిక దొడ్డుగింజ, సన్నగింజ వరి రకాలు, వాటి గుణగణాలను రైతులకు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర్ రాజు. వరి సాగులో రకాల ఎంపిక, సాగు చేసే సమయం, పంట కాల పరిమితి అనేవి కీలకం. కాలువల కింద నీరు ఆలస్యమైన ప్రాంతాల్లో లేదా బోర్ల కింద నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో తక్కువ కాలంలో పంట చేతికొచ్చే అనేక మధ్యకాలిక రకాలు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఆలస్యంగా అంటే జూన్ 15 తర్వాత నారులు పోసుకునే వీలున్న మధ్యకాలిక దొడ్డుగింజ రకాలు, సన్నగింజ రకాలు, వాటి గుణగణాల గురించి రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ దామోదర రాజు. దీర్ఘకాలిక రకాలలో దొడ్డు రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ఆర్ఎన్ఆర్ 11718 అని ఒక రకం ఉంది. ఇది ఏంటంటే పొట్టి దొడ్డు గింజ రకము. మార్కెట్లో బి గ్రేడ్ కింద పోయినప్పటికీ దిగుబడి ఎక్కువ, తర్వాత మల్టిపుల్ రెసిస్టెంట్. ఇది మల్టిపుల్ రెసిస్టెంట్ అంటే మీకు వివిధ రకాల పురుగులను, తెగులను తట్టుకుంటుంది. అదేవిధంగా సలైన్ రెసిస్టెంట్ అంటే మీకు ఈ చౌడును కూడా తట్టుకుంటుంది అన్నమాట. ఈ ఆర్ఎన్ఆర్ 1171 రకము దీర్ఘకాలిక రకంగా మీరు రానున్న ఖరీఫ్లో ఎంచుకునే అవకాశం ఉంది. అయితే ఇది ఏ గ్రేడ్ కింద మాత్రం పోదు. గింజ దొడ్డుగా పొట్టిగా ఉంటుంది. తర్వాత బి గ్రేడ్ కింద వెళ్తుంది, దిగుబడి ఎక్కువ ఉంటుంది. బి గ్రేడ్ కింద వెళ్ళినప్పటికీ దిగుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని రైతులు సాగు చేసుకునే అవకాశం ఉంది. తర్వాత దీనికి పురుగులు తెగులు తక్కువ కాబట్టి పెట్టుబడి తక్కువ. మీకు రైతులకు దోమపోటును కానీ తర్వాత వివిధ రకాల తెగులను పురుగులను ఫీల్డ్ లెవెల్లో తట్టుకుంటుంది. కాబట్టి 1171 రకాన్ని ఎంచుకోవచ్చు. తర్వాత చౌడున్న ప్రాంతాలలో సన్న గింజ వేయదలిచిన రైతులు దీర్ఘకాలిక రకాలు చూసుకున్నప్పుడు ఈ KPS 2784 అనే ఒక రకం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మీరు ఎన్నుకోవచ్చు. కంపాసాగర్ నుంచి విడుదలైన కంపాసాగర్ 1 అనే రకం. ఈ రకాన్ని మీరు సన్నగింజ రకంగా దీర్ఘకాలిక రకంగా వేసుకోవచ్చు. ముఖ్యంగా చౌడు ఉన్న ప్రాంతాల్లో ఈ రకం వేసుకునే అవకాశం ఉంది. ఈ రకాన్ని కూడా రైతులు కొంత మొత్తంలో సాగు చేస్తున్నారు, మంచి ఫలితాలు కూడా వచ్చినాయి. ఇకపోతే రైతులు మధ్యకాలిక రకాలు, ముఖ్యంగా వర్షాలు కొంచెం ఆలస్యమై జూన్ 15 నుంచి నార్లు పోయదలిచిన రైతులు ఈ మధ్యకాలిక రకాలు ఎన్నుకోవడం మంచిది. మధ్యకాలిక రకాలలో మనకు అందుబాటులో ఉన్న రకాలలో ముఖ్యమైనది వరంగల్ పరిశోధనా స్థానం నుంచి విడుదలైన WGL 915. ఇదేంటంటే లాంగ్ బోల్డ్ అంటే పొడవు దొడ్డు గింజ రకము. ఈ రకము మనకు అటుకులకు కానీ పిల్లలకు కానీ బాగా డిమాండ్ ఉంది. అదేవిధంగా బాగా దిగుబడి ఇచ్చే రకము, కాకపోతే ఎత్తు ఎక్కువ పెరుగుతుంది. తర్వాత కాండం గట్టిగా ఉంటుంది. తర్వాత డైరెక్ట్గా వెదజల్లేదానికి కూడా ఇది బాగా అనుకూలమైన రకం. ఈ రకాన్ని కూడా మీరు WGL 915 అనే రకాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉంది. ఇది విత్తనం మా పరిశోధన స్థానంలో అందుబాటులో ఉంది, బయట కూడా రైతుల వద్ద కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ రకం ఎత్తు ఎక్కువ పెరుగుతుంది, గొలుసు చాలా పొడవుగా ఉంటుంది, గింజలు ఎక్కువగా ఉంటాయి, దొడ్డు పొడవు ఉంటుంది, బరువు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మీరు మార్కెట్లో కూడా ఇది కొనడంలో పెద్ద ఇబ్బంది లేదు కాబట్టి ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు. ఇకపోతే మధ్యకాలిక దొడ్డు రకాలలో MTU 1001 అనేది అందరికీ తెలుసు. ఈ రకం కూడా పొట్టి దొడ్డు గింజ రకము. అయితే మిల్లర్స్ ఈ మధ్య కాలంలో ఈ 1001ని వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు, వాళ్ళు కొనట్లేదు. ఎందుకంటే ఇది మార్కెట్లో ఒక ప్రిఫరెన్స్ లేదని, తర్వాత దానివల్ల ఇది అన్ని రకాల తెగులను పురుగులను తట్టుకుంటుంది. తర్వాత ముఖ్యంగా ఈ దోమపోటును తట్టుకుంటుంది. కాకపోతే గింజ నాణ్యత దృష్ట్యా ఇది రైతులు మార్కెట్లో కొంచెం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ రకాన్ని తగ్గించుకోవడమే మంచిది. కాకపోతే దీనికి ఉన్న మంచి లక్షణాలు ఏంటంటే మీకు దోమపోటును తట్టుకుంటుంది, అదేవిధంగా మంచి దిగుబడి ఇస్తుంది. మంచి దిగుబడి ఇచ్చే మధ్యకాలిక రకము ఈ MT 1001. ఇకపోతే సన్న గింజ రకాలలో మధ్యకాలిక రకాలు చాలా రకాలు అందుబాటులోనే ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి విడుదలైన JGL 3828 ఇది సాంబమోషిరి గింజను పోలి ఉండి, తర్వాత మంచి రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే ఫీల్డ్ లెవెల్లో వివిధ పురుగులను తెగులను తట్టుకుంటుంది. ముఖ్యంగా ఉల్లికోడును తట్టుకుంటుంది. తర్వాత వేరే రకాల పురుగులు తెగులు కూడా దీనికి చాలా తక్కువగా వస్తాయి. అంటే ఫీల్డ్ టాలరెన్స్ దీనికి ఉంది. మంచి దిగుబడి ఇచ్చే రకము. తర్వాత బీపీటీ గింజ నాణ్యత ఉంటుంది కాబట్టి బియ్యం బీపీటీ లాగానే ఉంటాయి. అన్నం క్వాలిటీ బీపీటీ లాగా ఉండకపోయినా బియ్యం బీపీటీ లాగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో ఇబ్బంది లేదు. ఈ JGL 3828 రకం మీకు మధ్యకాలిక సన్నగింజ రకంగా
అందుబాటులో ఉంది. ఇది కాకుండా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి ఇంకొక సన్నగింజ రకం మధ్యకాలిక రకము JGL 11470, ఇది జగిత్యాల సన్నాలు అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకం కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చే రకము. కొంచెం ఎత్తు ఎక్కువ పెరుగుతుంది కానీ మీకు దాదాపు 6.5 గింజ నాణ్యత కలిగి ఉంటుంది. అంటే అతి సన్న గింజ రకము. మార్కెట్లో మీకు ఇబ్బంది లేదు అమ్ముకోవడానికి, బియ్యం కూడా సన్నగా ఉంటాయి. కాబట్టి ఈ JGL 11470 అనే రకం కూడా మీరు ఖరీఫ్లో మధ్యకాలిక రకంగా వేసుకోవచ్చు. దిగుబడి చాలా బాగుంటుంది. తర్వాత మీకు రెసిస్టెన్స్ లెవెల్స్ అంటే కొంతవరకు ఉల్లికోడను తట్టుకుంటుంది, వివిధ పురుగులను తెగుళ్ళను కూడా ఫీల్డ్ టాలరెన్స్ దీనికి ఉంది, అంటే కొంత తట్టుకునే శక్తి దీనికి ఉంది. కాబట్టి ఈ రకం కూడా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇకపోతే మీకు ఇంకొక రకం కూడా జగిత్యాల పరిశోధనా స్థానం నుంచి JGL 11727, ఈ రకం కూడా మధ్యకాలిక సన్నగింజ రకం. ఈ రకము అన్నం నాణ్యత బీపీటీ కన్నా కూడా బాగుంటుంది. అయినా ఇది ఎందుకు ప్రాచుర్యం పొందలేదంటే దీనికి కొంచెం బియ్యం రికవరీ తక్కువ ఉండడం వల్ల ఇది ప్రాచుర్యం పొందలేదు. ఇది అతి సన్న గింజ రకము, మంచి అన్నం నాణ్యత కలిగిన రకం. ఇప్పటికి కూడా రైతులు దీన్ని సొంతంగా తినడానికి రైతులు వేసుకుంటున్నారు, ఎందుకంటే అన్నం నాణ్యత బాగుంటుంది కాబట్టి. అయితే పెద్ద మొత్తంలో కూడా ఈ రకాన్ని సాగు చేసి మీరు బియ్యం అమ్ముకునే అవకాశం ఉంది. బియ్యంగా మార్చి అమ్ముకునే రైతులకు ఇది చాలా అనుకూలం. తర్వాత దిగుబడి కూడా బాగానే ఉంటుంది. మిల్లింగ్ రికవరీ కొంచెం తక్కువగా ఉంది. ఈ JGL 11727 ప్రాణహిత అనే పేరుతో దీన్ని విడుదల చేయడం జరిగింది. ఈ రకాన్ని కూడా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎన్నుకునే అవకాశం ఉంది. ఇవి మధ్యకాలిక సన్నగింజ దొడ్డు గింజ రకాలు. మొక్కజొన్న మంచి ఆదాయాన్నిచ్చే పంటగా రైతుల ఆదరణ పొందుతోంది. తక్కువ పంట కాలం, దిగుబడి ఎక్కువ వస్తుండటంతో చాలా మంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని రైతులు వేసుకోవాల్సిన మధ్య స్వల్పకాలిక రకాల గురించి తెలియజేస్తున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగాను, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగాను ఉపయోగించడం జరుగుతోంది. వర్షపాతం ఆధారంగా సాగునీటి కింద మొక్కజొన్నను విత్తుతున్నారు. అయితే ఏటా జూన్ మొదటి వారంలోనే వర్షాలు పడుతుంటాయి. వర్షం పడిన వెంటనే మొక్కజొన్నను రైతులు సాగు చేస్తుంటారు. జూన్ మొదటి వారంలో అయితే దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకోవచ్చు. జూన్ చివరిలో మధ్యకాలిక రకాలను సాగు చేసుకోవాలి. ఆలస్యమైన ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలను వేసుకోవాలని సూచిస్తున్నారు రాజేంద్రనగర్ మొక్కజొన్న పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నగేష్ కుమార్. అయితే ఆ రకాలు, వాటి గుణగణాలేంటో ఆయన ద్వారానే తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్న పంటని సుమారుగా 12 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతోంది. ప్రధానంగా ఈ పంటని వానాకాలంలో దాదాపుగా 7 లక్షల ఎకరాల విస్తీర్ణంలో, అలాగే యాసంగిలో దాదాపుగా 4.5 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగుతోంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మొక్కజొన్న పంటని కామారెడ్డి, నాగర్ కర్నూల్, అలాగే మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగుతోంది. అయితే మొక్కజొన్న సాగులో రకాల ఎంపిక అనేది చాలా ముఖ్యమైనటువంటి యాజమాన్య పద్ధతి కాబట్టి ప్రధానంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మొక్కజొన్నలో 2 ప్రధానమైనటువంటి వంగడాలు విడుదల చేయడం జరిగింది. వీటిలో DHM 117 మరియు DHM 121, ఈ 2 వంగడాలు కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి వంగడాలు. ఈ 2 హైబ్రిడ్లు కూడా మనకి ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా రాజస్థాన్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ, బీహార్ కానీ, ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాచుర్యంలో ఉండి మంచి దిగుబడినిచ్చేటువంటి రకాలు. దీంట్లో ఈ DHM 117 అనే రకము మధ్యకాలిక రకము, 110 రోజుల్లో కోతకొస్తుంది. అలాగే ఎకరాకి 30 నుండి 35 క్వింటాల దిగుబడి ఇస్తుంది. ఎండు తెగులు మరియు ఆకుమాడు తెగులు రెండింటిని కూడా పూర్తిగా తట్టుకునేటువంటి రకము. ప్రధానంగా ఈ హైబ్రిడ్ అనేది ఎక్కువ దిగుబడిని ఇచ్చడంతో పాటు పంట ఎప్పుడైతే కోతకొస్తుందో ఆ సమయంలో కూడా పూర్తిగా పచ్చదనం కలిగి ఉంటుంది. కాబట్టి కేవలం దిగుబడియే కాకుండా ఈ రకాన్ని పశుగ్రాసం కూడా, పంట కోసే సమయంలో పశుగ్రాసం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రానికి ఇది ఒక మంచి, ఈ DHM 117 అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి హైబ్రిడ్గా చెప్పవచ్చు. అలాగే DHM 121 అనే మరొక హైబ్రిడ్ను కూడా
ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన కేంద్రం నుంచి 2012 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి దిగుబడి ఇచ్చేటువంటి హైబ్రిడ్ వంగడము. ఇది ఎకరాకి 30 నుండి 35 క్వింటాల దిగుబడి ఇస్తుంది. అలాగే అన్ని రకాల తెగుళ్లను కూడా తట్టుకొని గింజ కూడా మంచిగా నారింజ రంగులో ఉంటుంది కాబట్టి రైతులకి మంచి ధర ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రకం కూడా ప్రస్తుతం ఈ రెండు ఏవైతే DHM 117 కానీ అలాగే DHM 121 రెండు హైబ్రిడ్ యొక్క విత్తనాలు కూడా రాజేంద్ర నగర్ వ్యవసాయ పరిశోధన యూనివర్సిటీ అయినటువంటి మొక్కజొన్న పరిశోధన కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే వీటితో పాటు ప్రత్యేక మొక్కజొన్న రకాలు కూడా వీటిలో తీపి మొక్కజొన్న కావచ్చు, అలాగే పేలాల మొక్కజొన్న కావచ్చు, ఈ రెండు రకాలు కూడా వీటిలో మాధురి అనే తీపి మొక్కజొన్న రకము, అలాగే పేలాల మొక్కజొన్నలో BPCH 6 ఈ రెండు యొక్క విత్తనాలు కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ఎక్కడైతే రైతు సోదరులు పట్టణ ప్రాంతాల్లో సాగు చేస్తున్నారో ఆ పరిస్థితుల్లో ఈ ప్రత్యేక మొక్కజొన్న రకాల యొక్క విత్తనాలు కూడా ఎన్నుకొని మంచి దిగుబడులు తీసుకుని అదేవిధంగా అధిక నికర ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రత్యేక మొక్కజొన్న రకాల విత్తనాలు కూడా రైతు సోదరులు ఈ మొక్కజొన్న పరిశోధన కేంద్రం రాజేంద్ర నగర్ నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. పసుపు పంట విస్తీర్ణంలో ఉత్పత్తిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలు. దాదాపు 1,72,000 ఎకరాల్లో సాగు చేపడుతూ 4.5 లక్షల టన్నుల ఉత్పత్తి ఇస్తోంది. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 30,000 ఎకరాలకు పైగా సాగులో ఉండడం విశేషం. గత 3 సంవత్సరాలుగా పసుపుకు గిట్టుబాటు ధర లేకపోవడంతో సాగులో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కు అనుగుణంగా పసుపు నాటేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా రకాల ఎంపిక, సాగులో పెట్టుబడుల భారాన్ని తగ్గించుకుని అధిక దిగుబడులు ఏ విధంగా తీయవచ్చో తెలియజేస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. పసుపు దుంపజాతి ఉష్ణమండలపు పంట. తేమతో కూడిన వేడి వాతావరణం పసుపు సాగుకు అనుకూలంగా ఉంటుంది. 25 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో నాటిన దుంప మొలకెత్తడానికి అనువుగా ఉంటుంది. బలమైన నేలలు పసుపు పండించడానికి శ్రేష్టమైనవి. పసుపును కేవలం వంటల్లోనే కాక వివిధ ఔషధ, సుగంధ పరిశ్రమల్లోనూ కృత్రిమ రంగుల తయారీకి విరివిగా ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ప్రాధాన్యత ఉన్న పసుపు సాగులో అధిక దిగుబడులు పొందాలంటే రకాల ఎంపికతో పాటు శాస్త్రీయంగా సాగు చేయాల్సి ఉంటుంది. సాధారణంగా స్వల్పకాలిక పసుపు రకాలను ముందుగా అంటే మే 2వ పక్షంలో నాటుతారు. మధ్యకాలిక రకాలను జూన్ 15 లోపు నాటుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాలను జూన్ 15 నుంచి నెలాఖరులోపు నాటుకోవాలి. పసుపు విత్తటానికి నిర్దేశించిన కాలం దాటిపోతే దిగుబడులు గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముంది. ప్రస్తుతం స్వల్ప, మధ్యకాలిక రకాలు విత్తుకోవడానికి అనువైన సమయం. ప్రస్తుతం సాగునీరు ఉండి ఉష్ణోగ్రతలు 18 నుంచి 35 డిగ్రీలు ఉంటే ఈ నెల చివరి వరకు విత్తుకోవచ్చు. లేదంటే జూన్ మొదటి వారంలో వర్షాలు పడ్డాక విత్తుకోవాలని సూచిస్తున్నారు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి పసుపు పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మహేందర్. ఇప్పుడు మనకు తెలంగాణలో సాగు చేసే రకాలు చూసినట్టయితే ACC 48 రకం చాలామంది సాగు చేస్తున్నారు. అది కూడా మంచి దిగుబడి కూడా బాగా వస్తుంది. కురుకుమిని కూడా 6 to 7 వస్తుంది. పచ్చి పసుపు అయితే 120 నుంచి 150 క్వింటాల వరకు పచ్చి పసుపు వస్తుంది. రైస్ కూడా బాగా మంది సాగు చేస్తున్నారు. ఇది కేరళ రకం. అదేవిధంగా చూసినట్టయితే AC 79 ఇది కూడా కేరళ రకము. మన చాలామంది తెలంగాణ రైతులు ముఖ్యంగా నిజామాబాద్ రైతులు చాలామంది కూడా AC 79 రకము విపరీతంగా చేస్తున్నారు. మంచి దిగుబడి వస్తుంది. కురుకుమి నుంచి 6 నుంచి 7% ఉంటుంది. దిగుబడి కూడా మంచిగా వస్తుంది. ఎండిన పసుపు అయితే హెక్టార్కి అయితే 6 నుంచి 8 టన్స్ వరకు వస్తుంది. పచ్చి పసుపు అయితే 120 నుంచి 150 క్వింటాల పచ్చి పసుపు వస్తుంది అన్నట్టు. ఇకపోతే మనకు రాజేంద్ర సోనియా, రాజేంద్ర సోనాలి ఇవి కూడా మండ చాలా లావుగా ఉంటుంది. మంచి పసుపు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి దిగుబడి కూడా వస్తుంది. కురుకుమిని కూడా 5 నుంచి 6% వరకు కురుకుమిని ఉంటుంది. ఇకపోతే రికవరీ శాతం మాత్రం 15 నుంచి 18% ఉంది. బట్ తెలంగాణకి చాలా అనువైన రకం, మంచి రకము. ఇది చాలామంది రైతు సోదరులు కూడా మనం సాగు చేస్తున్నారు. మా పరిశోధన స్థానం నుంచి దుగ్గిరాల రెడ్ అనే రకము, ఇంకా మన పసుపు రకాలు, మన నుంచి విడుదలైన రకాలు రంగుకు చాలా బాగుంటుంది. వంటలో ఉపయోగించడానికి, దేశవాళీ ఉపయోగించడానికి చాలా అనుకూలమైన రకాలు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో NDH వెరైటీస్ కొన్ని NDH 11, NDH 9, NDH 8 రకాలు కూడా చాలా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఆ రకాలు కూడా మేము సాగు చేస్తున్నాము. చాలామంది రైతు సోదరులు కూడా ఒక్కొక్కరు ఇమ్యూనిటీస్ లాగా 50 కిలోలు ఇచ్చాము.
పసుపులో చూస్తున్నట్టయితే మనకు విత్తనం ఖర్చు ఎక్కువ ఉంటుంది. దాదాపు మనం చూసినట్టయితే ఒక ఎకరాకు 10 క్వింటాలు విత్తనం అవసరం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు విత్తనాన్ని మనము మోతాదును తగ్గించాలి. మనకు విత్తనం తగ్గించాలని దాన్ని మనము ముక్కలు కత్తిరించాలి. అంటే 2 కనుపులు వచ్చే విధంగా 3 ఇంచుల తొమ్ముగా 10-15 గ్రాములు వచ్చే విధంగా ముక్కలు కత్తిరించుకొని వాటి విత్తన శుద్ధి చేసి మనం విత్తుకున్నట్టయితే దానివల్ల మనకు 5 క్వింటాల విత్తనంతోనే సరిపోతుంది. ఇకపోతే నాటు పద్ధతి చూసినట్టయితే బెడ్ సిస్టంలో 3 వరుసలు కానీ 4 వరుసలు వేస్తే అధిక దిగుబడి వస్తుందని తెలియదు. ఋతుపవనాలతో మంచి వాన పడిన తర్వాతనే పసుపు విత్తుకోండి, మొక్క బ్రహ్మాండంగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. జూన్ నుంచి జూలై నెలాఖరు వరకు కూడా విత్తుకోవచ్చు. కానీ జూన్ మాసంలో నాటిన పసుపు అధిక దిగుబడి వస్తుంది. జూలైలో నాటిన పసుపు దిగుబడి తగ్గుతుంది. సాధారణంగా రైతులు ఎకరాకు 10 క్వింటాళ్ల వరకు విత్తనాన్ని వాడుతుంటారు. బలమైన పసుపు కొమ్ములు ఏపుగా పెరుగుతాయన్న నమ్మకంతో పెద్ద కొమ్ములను నాటడానికి ఉపయోగిస్తుండడం వల్ల విత్తనం ఎక్కువ కావాల్సి వస్తుంది. అలా కాకుండా పెద్ద కొమ్ములను కణుపుల వద్ద ముక్కలుగా కోసి ముచ్చెలను బోదెలపై విత్తుకోవాలి. తద్వారా ఎకరాకి 5 క్వింటాళ్ల వరకు విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు దుక్కిలోనే శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా ఎరువులను వేయాలి. అయితే యాజమాన్య పద్ధతులలో ముఖ్యంగా ఏంటంటే రైతు సోదరులు మనకు ఈ పసుపు ఖచ్చితంగా ఒక ఎకరాకు 1 నుంచి 2 లారీల పశువుల పేడ చాలా అవసరం ఉంటుంది. మనము బెడ్ సిస్టమ్ కానీ నాగలసాలు వేసేసుకోవాలి. ఎలా వేసుకున్నా కానీ ఎకరాకు ఒక 35 నుంచి 35 వేల మొక్కలు ఉండే విధంగా చూసుకోవాలి. బెడ్లు వేయక ముందు ఆఖరి దుక్కులకి 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మన భూమిలో వేసేసుకోవాలి. అదేవిధంగా ఒక 25 కిలోల పొటాష్ కూడా మన భూమిలో వేసుకొని కలియదుని బెడ్ సిస్టమ్ వేసుకోవాలి. అదేవిధంగా మీకు కొన్ని ఎరువులను 40 రోజులకు 90 రోజులకు 120 రోజులకు కూడా మనం వేసుకోవాలి. మనం పొటాష్ అయితేనేమో 75 కిలోలు ఒక ఎకరాకు సరిపోతుంది. యూరియా అయితేనేమో ఒక బస్తన్నర అంటే 150 కిలోల వరకు మనకు యూరియా సరిపోతుంది. అదేవిధంగా డ్రిప్ ద్వారా కూడా మనం ఎరువులు ఎంత వేయాలి, ఎంత మోతాదులు వేయాలి అది కూడా మేము తయారు చేసి పెట్టినాం. ఒక బుక్లెట్ కూడా తయారు చేసి రైతు సోదరులకు ఇస్తున్నాము. అయితే మనం పైనుంచి ఎలాంటి యూరియా కానీ పొటాష్ కానీ సూపర్ కానీ వేయాల్సిన అవసరమే లేదు. దిగుబడి చాలా బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. ఆలోచన చేయాలనే తపన ఉండాలే గాని సాధించలేనిదంటూ ఏది ఉండదు. సరిగ్గా ఇదే సూత్రాన్ని ఆచరణలో పెట్టింది ఏలూరుకు చెందిన ఓ గృహిణి. ఇంటిలో పనులైపోయాక ఖాళీగా ఉండకుండా ఆదాయంపై దృష్టి సారించారు. వినూత్న రీతిలో వట్టి వేళ్లను ఇంటిపైనే పెంచుతూ రైతులకు తాను ఏమాత్రం తీసిపోనని నిరూపిస్తున్నారు. ఆరుపదుల వయసులోనూ వినూత్న వ్యవసాయానికి నాంది పలికింది ఏలూరుకు చెందిన కోరళ్ల యతి రాజవల్లి. కోయంబత్తూరుకు చెందిన ఎకోగ్రీన్ సంస్థ సహకారంతో వట్టివేర్లను తన ఇంటి మిద్దెపై పెంచుతోంది. ఇందుకోసం ముందుగా ప్లాస్టిక్ బకెట్లలో పైపులు ఉంచి అందులో కొబ్బరి పీచు, వర్మీ కంపోస్ట్ కలిపి దాన్ని పైపుల్లో నింపింది. ఆ తర్వాత పైపు పై భాగం నుంచి కొద్దిగా నీళ్లు పోసి వట్టివేర్ల మొక్కలను నాటారు. ఇలా దాదాపు 100 పైపుల్లో ప్రయోగాత్మకంగా ఈ సాగుని ప్రారంభించారు. ఈ పంటకు రోజు తప్పించి రోజు నీటిని అందిస్తున్నారు. ఏడాదికి 2 సార్లు వేర్లను కత్తిరించి ఎకోగ్రీన్ సంస్థకే విక్రయిస్తున్నారు. పంట కోసిన ప్రతిసారి 42 నుండి 50 వేల రూపాయల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. నేను బయటికి వెళ్లకుండా ఇంట్లో ఉంటూ ఆదాయం సంపాదించాలి, నాకున్న ప్లేస్లో నేను సంపాదించాలి అనుకున్నానండి. సంపాదన ప్లస్ వాకింగ్ అవుతుంది, కొంచెం వ్యాపకం మారుద్ది అనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టానండి. ఇది 7 నెలల పంట అండి. దీనికేమో వాటర్ ఖర్చు, మనుషుల ఖర్చు తక్కువ అండి. వన్స్ పెట్టేటప్పుడు ఇద్దరు మనుషులు సాయితం 2 రోజులు, తర్వాత తీసేటప్పుడు 2 రోజులు పని అవుతుందండి. తతిమ రోజులు మనం వాటర్ పోసుకోవడం. ఇదే మల్టిపుల్గా చేసుకుంటే డ్రిప్ సిస్టమ్ పెట్టుకొని చేసుకోవచ్చండి. నాకు వాకింగ్ అవుతుందని నేనే పోసుకుంటానండి వాటర్. ఇది ఇంట్లో ఉంటూ జీవన ఉపాధి ఎతికే ఆడవాళ్ళకి సోపు తయారీ, షాంపూ తయారీ, వాటర్లో వేసుకుంటే వాటర్ ప్యూరిఫై అయ్యి మనకు బీపీలు అయ్యి తగ్గుతుందండి. నెక్స్ట్ ఆయుర్వేద షాపుల్లో ఆయిల్లో వేస్తారండి. ఆ తర్వాత దీంట్లో నుంచి ఆయిల్ చేసి ఇండియన్ పర్ఫ్యూమ్ కంపెనీకి అమ్ముకోవచ్చండి. ఆయిల్ తీయగలిగితే, అదే యూనిట్ పెట్టి తీయగలిగితే దాంట్లో నుంచి ఆదాయం పొందొచ్చండి. ఇంకా చాలా పరిశ్రమలు ఆయన చెప్తారండి. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు కాంటాక్ట్ అవ్వటమేనండి. కోయంబత్తూరు ఎకో గ్రీన్ యూనిట్లో నుంచి ఇవన్నీ వచ్చినాయండి. ఆయనకి మనీ పే చేస్తే అన్నీ పంపిస్తారండి. బైబ్యాక్ కూడా ఆయన తీసుకుంటారండి. మనం మార్కెటింగ్ కోసం ఎతకాల్సిన పని లేదండి. మొక్కలు, పైపులు, కోకో బిట్టు,
తర్వాత వర్మీ కంపోస్ట్ ఫెర్టిలైజర్స్ ఆయనే ఇస్తారండి. 20 డేస్కి ఒకసారి ఫెర్టిలైజర్ వాటర్లో డైల్యూట్ చేసి పొయ్యాలండి. మామూలుగా రోజు హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేయాలండి. 53,000తో మొదలు పెట్టానండి. 42,000 రూపాయలు వస్తుందని అంచనా అండి 7 నెలలకి. అంటే నెలకు ఒక 5,000 పడిందండి. ఇంట్లో ఉంటూ నేను టైం స్పెండ్ చేయాలనే మొదలుపెట్టానండి. పిల్లలిద్దరు సెటిల్డ్ అండి. నాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేదు. నన్ను నేను చూసుకుంటూ నా వ్యాపకాన్ని డైవర్ట్ చేసుకున్నానండి. ఇది ఎలా పెట్టాలా అన్నది కూడా పెట్టించగలుగుతానండి. 500 కలెక్ట్ చేస్తున్నానండి ట్రైనింగ్ కోసం. కలబందు కూడా ఆయన చేస్తున్నారండి. కలబందు కూడా పెట్టుకుంటే దాని ద్వారా కూడా మనం బైబ్యాక్ ఆయనే తీసుకుంటారు. దాని ద్వారా ఇన్కమ్ వస్తుందండి. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివల్ల. వాటర్ తక్కువ పడుతుంది కాబట్టి మనకు వాటర్ ఎక్కువ అవసరం లేదు, మనుషులు ఎక్కువ అవసరం లేదు, చేసుకోవచ్చండి. 100 బకెట్లు పెట్టానండి. బకెట్లు మనవి, మట్టి మంది, కూలీ మనుషులతో మనది ఒక పైన 20,000 అవుతుందండి. వాళ్ళు ఈ గొట్టాలు, కోకోబిట్, వెర్మి కంపోస్ట్ మొక్కలు పంపించారండి. 100 మొక్కలు పెట్టానండి. డాబా మీద పెట్టాను. అందరూ టెర్రస్ గార్డెన్ చేస్తారు. నాకు ఇది చేయాలనిపించింది, చేస్తున్నాను. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన మా చిరునామా మట్టి మనిషి 10 TV, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 04030101010 మరియు 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభ బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.